నమస్తే. ఇవాళ కొన్ని సంచలనమైన న్యూస్‌లు మన తెలంగాణలో వినపడతా ఉన్నాయి. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే, కవిత కూడా అరెస్ట్ అవుతుందా? బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ టైం కావాలని చెప్పి ఏదో గుర్తు పెట్టుకోవాలని చెప్పి అరెస్ట్ చేయలేదు అని పుకార్లు పుట్టించారు తెలుగు మీడియా వాళ్ళు. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి బీజేపీ సపోర్టర్స్‌ని వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. జరిగింది కూడా. ఎందుకంటే బీజేపీ సపోర్టర్స్ కొంత కాంగ్రెస్కి, కొంత బీఆర్ఎస్కి వేశారు. లేకపోతే వాళ్ళకి బీజేపీకి ఇంత తక్కువ పర్సెంటేజ్ 14% వచ్చింది. సో ఇంకా ఎక్కువ రావాల్సింది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడంటే డెఫినెట్గా అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే 7 సార్లు సమన్స్ ఇచ్చినా కూడా ఆయన రెస్పాండ్ చేయలేదు. అంటే మీరు వచ్చి మేము జరిగిన విషయాలు మేము డిస్కస్ చేయాలి మీతోటి రమ్మని చెప్పని పిలిస్తే వాళ్ళ ఏజెన్సీస్ కేజ్రీవాల్ ఇప్పటిదాకా 7 సార్లు తప్పించుకొని తిరుగుతాం. అంటే 6 సార్లు యాక్చువల్గా లెక్క ప్రకారం 6 సార్లు సమన్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు కవిత కూడా చాలాసార్లు ఆల్రెడీ సమన్స్ ఇచ్చున్నారు. సో కేజ్రీవాల్ అయిన తర్వాత నెక్స్ట్ కవిత ఉంటారు. క్వశ్చనింగ్ అయితే చేయాలి కదా. ఎందుకంటే 180 ఐఫోన్లు ఈ గ్యాంగ్, ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 180 ఐఫోన్లు డిస్ట్రాయ్ చేశారు. అంటే తొక్కి పడేసి మీరు పిపిపి చేసి ఎక్కడో పడేశారు దొరకకుండా. అంటే వీళ్ళు చాట్స్ ఎవరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ వీళ్ళందరికీ దొరకకుండా వీళ్ళు మాట్లాడుకున్న చాటింగ్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయాలని చెప్పి అందరూ కలిసి 150 కొత్త కవితని ఒక 17-18 ఫోన్లు ఐఫోన్లని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆరోపణ ఏంటి? లిక్కర్ స్కామ్లో జరిగింది ఏంటి? ఇప్పటి వరకు మనకు వచ్చిన కథనాల ప్రకారం అయితే వీళ్ళు ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా అయితే లిక్కర్ పాలసీ ఇంప్లిమెంట్ చేశారో అదే పాలసీ వేరే స్టేట్స్కి, బేసికల్గా ఢిల్లీకి, పంజాబ్లో సేమ్ పాలసీ. ఏంటి ఆ పాలసీ అంటే, ముందు ఈ లిక్కర్ మాఫియా తోటి వీళ్ళు ముందు డబ్బులు తీసుకుంటారు. ఈ లైసెన్సులు ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ లిక్కర్ కాస్ట్ని పెంచేస్తారు. సో దట్ ఈ లిక్కర్ కాస్ట్ పెంచి చాలా ప్రతి గ్రామాల్లో మొత్తం లిక్కర్ షాపులు పెట్టి అందరికీ మందు పోసి రెవెన్యూ సంపాదిస్తారు. ఇది ఎంతో కొంత ట్యాక్స్ ద్వారా స్టేట్కి వస్తుంది. తర్వాత ఈ లిక్కర్ లైసెన్సులు తీసుకున్న వాళ్ళకి చాలా లాభాలు వస్తాయి, ఎక్కువ రేటు పెంచేశారు కాబట్టి. సో ఇది ఒక లిక్కర్ పాలసీ ఒకటి తీసుకొని పోయి మేము తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తాము, అదే మీరు ఇంప్లిమెంట్ చేయండి, మేము మీకు కావాలంటే లైసెన్సులు మాకు ఇవ్వండి, మేము మీకు పైసలు ఇస్తాం అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఎన్నో 100 కోట్లు లైసెన్సులు తీసుకోవడానికి కోసం, ఈ కవితమ్మ లైసెన్సులు తీసుకోవడానికి కోసమని, ఇంకా కవిత తర్వాత సుబ్రహ్మరెడ్డి తమ్ముడో ఎవరో వాళ్ళు, ఒంగోలు సుబ్రహ్మరెడ్డి తమ్ముడు ఎవరో, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, ముగ్గురు కలిసి చార్టర్డ్ ఫ్లైట్స్ అంటే ప్రైవేట్ ఫ్లైట్స్ అన్నమాట. మామూలుగా అంత డబ్బు వేరే పబ్లిక్ దాంట్లో తీసుకొచ్చి కుదరదని ఒక సపరేట్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళి ఆ డబ్బులు డెలివరీ చేశారు. ఆ డబ్బుతోటే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎలక్షన్స్ ఉపయోగించుకుంది ఆ డబ్బుని గెలవటానికి అని చెప్పని రిపోర్ట్స్ బేసికల్గా. సో ఇప్పుడు ఈ డబ్బులంతా తీసుకెళ్ళి మనీష్ సిసోదియా ఇట్లాంటి వీళ్ళకి ఇచ్చారు బేసికల్గా. వాళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ కదా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తర్వాత 2 మంత్రులు, అందరూ మొత్తం 4 అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు అందులో ఒకళ్ళు అప్రూవర్ కూడా తయారయ్యారు. అంటే ఇదంతా యాక్చువల్గా మేము చేసింది కాదు, కేజ్రీవాల్ చెప్తేనే చేస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో జరిగింది ఇదంతా డిస్కషన్ అని. కాబట్టి కేజ్రీవాల్కి డెఫినెట్గా రేపు అరెస్ట్ తొందరలోనే జరుగుతుంది. నెక్స్ట్ డెఫినెట్గా కవితని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు సో ఈ ఎలక్షన్స్ ముందే అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ప్రజల్లో అందరికీ నమ్మకం ఏర్పడిపోయింది. అంటే కవిత డెఫినెట్గా ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయింది అని. సో మన దురదృష్టకరం, ఒక ఆడపడుచు ఇట్లాంటి పనులు చేస్తుందంటే మన తెలంగాణ ప్రజలు ఎవరు ఒప్పుకోలేకపోయారు.
సో ఇదే పాలసీ, సిమిలర్ పాలసీ మనం ఆంధ్రాలో కూడా చూస్తున్నాం. లిక్కర్ పెంచేసి అమ్మేసి ఆ డబ్బుతోటి జనాలకి ఇంకా లోన్స్ తీసుకొచ్చి, మా దగ్గర 10,000 కోట్లు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చిందంటే 6 times లోన్ తీసుకోవచ్చు బ్యాంక్ నుంచి, మాకు ఇన్కమ్ని చూపించి 60,000 కోట్లు తీసుకొచ్చి పంచుతున్నారు. ఇప్పుడు అట్లాగే అప్పు పెరిగిపోతాం జనాలు. సో తొందరలోనే కవిత అరెస్ట్ ఖాయం. తెలంగాణలో బీజేపీ విపరీతంగా పుంజుకుంటుంది. కవితని అరెస్ట్ చేస్తే మాత్రం బీజేపీ ఇంకా డెఫినెట్గా ఈ మోసపోయి ఆల్రెడీ ఇప్పుడు మొదలు పెట్టేశారు బీఆర్ఎస్ వాళ్ళు న్యూస్ ఛానల్లో, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు 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 అని చెప్పని. అట్లా అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారా, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా, మొత్తానికి బీజేపీ గ్రో కానికుండా చేయడానికి కోసం చేసే ఎత్తు ఇదంతా. ఎట్లాగో వాళ్ళతో కలిసేటప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే వ్యతిరేకమైన వాళ్ళు బీజేపీకి వేయకుండా కాంగ్రెస్కి వేసేటట్టు, మీకు అర్థమైందా? సో ఇందులో ఏ పార్టీ అయినా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకున్న క్యాడర్ని బీజేపీ సైడ్ షిఫ్ట్ కాకుండా, ఎట్లాగో పొత్తులో ఉన్నారు కాబట్టి ఇటే మన లీడర్ ఇటు ఉన్నాడు కాబట్టి మనకు తెలిసిన లీడర్ ఇటే ఉంటారని చెప్పి అట్లా రకరకాల యాంగిల్స్ నుంచి బేసికల్గా బీజేపీ ఓటర్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి కోసం చేస్తున్న ఎత్తుగడ. సో ఈ ఎత్తుగడలు ఈ నేషనల్ ఎలక్షన్స్లో మాత్రం పనికిరావని చెప్పని అనుకుంటున్నాం. ఎందుకంటే నేషనల్ ఎలక్షన్స్లో మాత్రం క్యాండిడేట్ని ఎవరు నిల్చోబెట్టినా మోడీకి వేస్తున్నా ఓటు అని చెప్పని జనాలు ప్రతి ఒక్కటి జై శ్రీరామ్ అనుకుంటా. రామరాజ్యం స్థాపన జరిగిన ఈ సంవత్సరంలో జనవరి 22 మన తెలంగాణలో కూడా రామరాజ్యం ఎక్స్టెండ్ అవుతుంది. అది ప్రజలు బుద్ధి చెప్పేటట్టుగా వీళ్ళందరికీ, ఈ సెక్యులర్ పార్టీలకి వీళ్ళకి మనుగడ లేకుండా మంచి బుద్ధి చెప్తారని చెప్పని ఆశిస్తున్నాం. జై హింద్.